నిర్మల్ జిల్లా భైంసా మండలం మాటేగాం ఉన్నత పాఠశాలలో సౌకర్యాల లేమితో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో ఆశల పాఠశాలతో వస్తున్న విద్యార్థులకు సరైన వసతులు లేక అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొంది. పాఠశాలకు ప్రహరీ గోడ, ఆట స్థలం, మెరుగైన భోజనం వంటి సమస్యలు విద్యార్థులకు ఎదురవుతున్నాయి. గతంలో వచ్చిన నిధులతో పాఠశాలకు రంగులు వేసి మిగతా మైనర్ పనులను చేపించామని, పాఠశాలకు మరిన్ని నిధులు విడుదల చేస్తే విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తామని ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయుడు రమణారావు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలపై విద్యార్థుల మక్కువ పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం మరింత చొరవ తీసుకోవాలని, పాఠశాలలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు అత్యవసరం ఏంటిదంటే కాంపౌండ్ వాల్ ఒకటి, రెండవది డైనింగ్ హాల్ అయితే ఇంకా పిల్లలకు కొంత సౌకర్యంగా ఉండి ఇటు బాలికలకు కానీ ఇటు బాలురకు కానీ కొంత అన్ని సౌకర్యాలు లభించినట్టు అవుతుంది. కాబట్టి మేము ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఇలాంటి సౌకర్యాలన్నీ కల్పించాల్సిందిగా కోరుతాం. వాస్తవంగా బైంసా మండలంలో మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు మా పాఠశాలలో గత 3 సంవత్సరాల నుంచి 6th, 8th ఇంగ్లీష్ మీడియం వర్షన్ ప్రారంభించి ఈ సంవత్సరం 10th క్లాస్ విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు రాయబోతున్నారు. ముఖ్యంగా ఈ పాఠశాల ఒక మంచి ప్లేస్లో ఉంది, మళ్ళీ నేషనల్ హైవేకు దగ్గర ఉండింది. స్ట్రెంత్ పెంచేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక్కడ మడగాం గ్రామానికి చుట్టుపక్కల ఆమ్లెట్ విలేజెస్ ఉన్నాయి, కానీ కొంత అకామిడేషన్ ఇబ్బంది కానీ ఉంది. ఒక 2 క్లాస్ రూమ్ల 3 క్లాస్ రూమ్ల కొరత ఉంది. మళ్ళీ ముఖ్యంగా రోడ్డుకు దగ్గర ఉండడం